హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలి, మీ అందరితో పాటుగా మేము బాగుండాలండి. ఈరోజు అయితే మన ఛానల్లో ఒక కొత్త రెసిపీ చేసుకుందాము. ఒక 4 బ్రెడ్ పీసులతో 3 గుడ్లతో చేసుకుందాము. ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని నేను చేసిన వంటలకైతే లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్కి వెళ్ళి నేను చేసిన వంటలు అయితే చూసి మీరు కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాము. మరి చూద్దాము రండి, ఎట్లా చేయను చూద్దాము. ఉడికించుకున్న కోడిగుడ్లు, మిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, కొత్తిమీర, బ్రెడ్, వీటితోటి కమ్మనైన రెసిపీ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ గుడ్లను ఇట్లా కట్ చేసుకోవాలి. ఎల్లో పక్కకు తీసుకోవాలి. ఇవైతే చిన్నగానే కట్ చేసుకోవాలి పీసులు. ఇట్లా చిన్నగా ఈ ముక్కలు ఏ షేపులైనా చేసుకోవచ్చు, కానీ చిన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని ఇవి ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇవి నాటి కోడిగుడ్లు, అందుకే కొద్దిగా చిన్నగా ఉన్నాయి కదా, అందుకే ఎక్కువ వెళ్ళలేదు ఇది. ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి సైజు కొంచెమే అయింది. ఈ ఎల్లోలు కూడా తర్వాత ఎట్లా చేసుకోను చూపిస్తా. కడాయి పెట్టుకొని కొంచెము ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వేసిన ఆయిల్ సరిపోద్ది. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇవి కొంచెం వేగంగానే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెము అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్టు. కొంచెం అంటానని అనుకోకండి, నేను చేసేది ఎంత అన్నది మీకు చూపించిన. నేను చేసే రెసిపీ దానికి తగినంత వేస్తున్నా, మీరు కూడా దానికి తగినంత వేసుకోండి. కారము సగం స్పూను. ఇదంతా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉల్లిపాయ అంతా ఇదంతా కూడా మంచిగా దగ్గరికి రావాలి, మెత్తగా అయ్యి. ఇట్లా అయినాక మనం ఈ సన్నగా తరుక్కున్న గుడ్లు ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసుకోవాలి. ఈ ఎల్లోలు తర్వాత వేసుకోవాలి, ఇప్పుడే కాదు. ఫస్ట్ అయితే వైట్ వేసుకొని ఇవన్నిటికి కూడా మంచిగా ఉప్పు కారం పట్టేదాకా కలుపుకోవాలి. ఈ వైట్ ఇట్లా కొద్దిసేపు వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి.
వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా దగ్గరికి వచ్చినాక ఇప్పుడు ఎల్లుల్లి వేసుకోవాలి. కొంచెం ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కువ చెదలు చేయొద్దు, ఎందుకంటే స్మెల్ వస్తుంది, నీసు నీసు. గుడ్డు నీసే ఎల్లోతో వస్తుంది. వైట్ దాంతో అస్సలు నీసు రానే రాదు. కింద పడి పగిలినప్పుడైనా కానీ ఎల్లోతోటే నీసు వాసన వస్తుంది. ఇదంతా కూడా ఇట్లా దగ్గరికి వచ్చినాక ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని ఈ బ్రెడ్ పీస్ను ఇందులో ముంచుకోవాలి. కొంచెం ఎక్కువ కాదు, తడిసి తడవనట్టు ముంచుకోవాలి, ఎక్కువ ముంచొద్దు. ఇట్లా ముంచుకొని ఇట్లా నీళ్ళన్నీ ఇట్లా పిండుకోవాలి. పిండుకొని మనం తయారు చేసుకున్న ఎగ్ ఉంది కదా, ఇందులో పెట్టేసుకోవాలి. సరిపోనే పెట్టాలి, ఎక్కువ వద్దు. పెట్టినాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అన్నీ కూడా మనము ఎన్ని అయితే చేసుకుంటామో అన్నీ కూడా ఇట్లే తయారు చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇంకోటి కూడా చూద్దాము. ఎక్కువ తడవనియద్దు, ఇట్లా తడిసి తడవనట్టు తడవనియాలి. నీళ్ళు ఇట్లా పిండుకొని మళ్ళీ కూడా ఇట్లే ఇందులో ఇది పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇట్లా పోల్ చేసుకోవాలి. కొంచెం మంచిగా అదుముకోవాలి. ఇట్లా బయటికి రాకుండా ఇట్లా కొంచెం మంచిగా అదుముకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వద్దు. కొంచెం వేడైనాక కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇది రెండు సైడ్లు మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇది ఒక సైడు కాలిందంటే ఇంకొక సైడు మెల్లగా తిప్పేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. రెండో సైడ్ కూడా ఇట్లా వేసుకోవాలి. రెండు సైడ్లు కూడా ఈ కలర్ రావాలి. ఈ కలర్కి వచ్చేదాకా గాలనియాలి. ఈ కలర్ రావాలి.
చేయడం అయితే అయిపోయిందండి. ఇదైతే ఎవరికైనా ఇష్టమే, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా ఇష్టంగా తింటారు ఇట్లా చేసుకుంటే. ఊరికే మనము ఏంది బ్రెడ్ బజ్జీ కాకుండా ఇట్లా కూడా చేసుకొని తినచ్చు. సాస్తో అయినా తినచ్చు, ఇది అట్టిగినైనా తినచ్చు. ఎందుకంటే మనం ఇందులో ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి అట్టిగినైనా తినచ్చు. ఇది మన ఇష్టము. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఇది నచ్చితే తొందరగా చేసుకోండి, ఇంకా లేట్ ఎందుకు మరి. చూసారు కదా ఎట్లా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే గుడ్డు కదా, అదే ఎగ్, అందుకే ఇష్టంగా తింటారు. ఒక్కసారి అయితే ఇంతవరకు చేయని వాళ్ళు అయితే చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది.